వెల్కమ్ టు ఏబీ ట్యుటోరియల్. మనకు వచ్చేవాటికి ఈరోజు వచ్చేవాటికి ప్రధానంగా చూసుకున్నట్లయితే గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థకు సంబంధించి ఇక్కడ ఒక డిస్ట్రిక్ట్కి సంబంధించి అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఇక్కడ వచ్చేవాటికి గ్రామ వార్డు సచివాలయంలో మనకి 10 నుంచి 11, 12 ఇట్లా ఉద్యోగస్తులను అయితే తీయడం జరిగింది రకరకాలుగా. వీటిలో మనల్ని చూసుకున్నట్లయితే రైతు భరోసా కేంద్రాలు ఇవైతే ఇంకా కంప్లీట్ కాలేదు. వీటి నిర్మాణాలకు సంబంధించి వైఎస్ఆర్ ఆరోగ్య కేంద్రాల భవనాలు కానివ్వండి, డిజిటల్ లైబ్రరీకి సంబంధించి కానీ మనం డిజిటల్ లైబ్రరీకి సంబంధించి ఎప్పుడు ఎటువంటి అప్డేట్స్ ఉన్నా ఎప్పటికప్పుడు అయితే ఇవ్వడం జరిగింది. ఇక కృష్ణా డిస్ట్రిక్ట్కి సంబంధించి ఇక్కడైతే మనకి కొంత డేటా అయితే రావడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి టోటల్గా 809 అయితే ఉన్నాయి. ఈ యొక్క ఉమ్మడి కృష్ణా డిస్ట్రిక్ట్ అనమాట. మనకి పూర్తయినవి 383 అనమాట. ఆర్బీకేలు అయితే 773 ఉంటే 218 కంప్లీట్ అయినవి. డిజిటల్ లైబ్రరీ 290 ఉంటే ఒకటి మాత్రం కంప్లీట్ అయింది. ఒక్కో బిల్డింగ్ ఖర్చు అయితే ఇది 16 లక్షల రూపాయలు అనమాట. హెల్త్ క్లినిక్ 629 ఉంటే 149 అయితే కంప్లీట్ అయినాయి. బల్క్ మిల్క్ కూలింగ్ కేంద్రాలు ఇవి 269 ఉంటే ఒకటి కంప్లీట్ అయిందంటూ దీనికి సంబంధించి రావడం జరిగిందనమాట. సో అన్నిటికంటే వీటిలో చూసుకున్నట్లయితే డిజిటల్ లైబ్రరీలు అనేవి చాలా తక్కువ ఖర్చు అయితే ఇక్కడ కనపడుతుంది. మనం చూసిన డేటా ప్రకారం 16 లక్షల రూపాయలతో ఈ బిల్డింగ్ అయితే నిర్మాణం జరుగుతుంది. ఈ యొక్క డిజిటల్ లైబ్రరీ నోటిఫికేషన్ సంబంధించి కానివ్వండి, అదేవిధంగా మనకి ప్రజెంట్ ఉన్న పరిస్థితులు పబ్లిక్ లైబ్రరీకి సంబంధించి త్వరలో మనకి ఈ యొక్క ర్యాలీ అయితే ఒకటి చేయబోతున్నారంటూ కూడా ప్రకాశం డిస్ట్రిక్ట్కి సంబంధించి మనం వీడియోస్ అయితే చేయడం జరిగింది. సో ఎటువంటి అప్డేట్స్ ఉన్నా సరే ఎప్పటికైనా మనం దీనికి సంబంధించి ఇవ్వడం జరుగుతుంది. ప్రతిసారి కూడా మనం ఇది కృష్ణా డిస్ట్రిక్ట్కి సంబంధించిన మాట. అదేవిధంగా ప్రీవియస్ వీడియోస్లో కూడా ప్రతి డిస్ట్రిక్ట్కి సంబంధించి అంటే కొన్ని డిస్ట్రిక్ట్స్ మనకు అందిన సమాచారం ప్రకారం ఎక్కడెక్కడ ఎన్ని బిల్డింగ్స్ కంప్లీట్ అయ్యాయి, ఎన్ని కడుతున్నారు అవన్నీ కూడా మనం ఇవ్వడం జరిగింది. సో మీకు ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు ఈ యొక్క ఛానల్ బ్యాక్ సైడ్ వెళ్ళి మీరు చూసినట్లయితే దీనికి సంబంధించిన డేటా అంతా కనపడిద్ది అనమాట. సో లైబ్రరీ అనే మనకి ఒక ఐకాన్ ఉంటుందన్నమాట ప్లే స్టోర్. దానికి సంబంధించి ఆ ప్లేలిస్ట్లో మీరు చూసుకున్నట్లయితే మొత్తం ఈ యొక్క లైబ్రరీ వీడియోస్కి సంబంధించి అప్డేట్స్ అయితే మనకు కనపడతాయి. థ్యాంక్ యూ.